వెల్కమ్ టు టీటన్. నేను మీ సుందర్. ఈ రోజు మనం హైదరాబాద్ లోని శ్యామ్ ప్రసాద్ నగర్, బాగ్లింగంపల్లి శ్యామ్ ప్రసాద్ నగర్ బస్తీకి వచ్చినాం. భాగ్యనగరంలో అభాగ్యుల బతుకులు చూపించడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన. కొన్ని ఏండ్ల పాటు గుడిసెల్లో మగ్గుతున్నారు వీళ్లకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నది, ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వంలో ఈ అభాగ్యులు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు. సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, వాళ్ళ గుడిసెలు ఎట్లున్నాయి, మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పోదాం పదండి. టాయిలెట్ పోసుకొని కూడా ఎత్తుకున్న రోజులే ఇప్పటికి కూడా ఉన్నాయి. మాకు 20 గుడిసెల బాత్రూమ్, ఆడపిల్లల బాత్రూమ్ మేము ఇక్కడ 7 మందిని చేసుకుంటాం సార్. గలీజు ఆ రొచ్చు మేము ఎత్తుకుంటాం సార్. చూడండి ఒకసారి. ఒకరు పడుకోవడానికి కూడా లేదు కదా, బయట వద్ద కట్టుకున్నంత సోమతి లేదు, ఏదో ఇంట్లోనే అట్లే ఉంటుంది. అసలు కనీసం ఇద్దరు పడుకోవడానికే లేదు. ఎట్లా ఉంటారు? మా చుట్టాలు ఎవరు రారు సార్ ఇక్కడికి. మీ ఇల్లు చిన్న ఉంటది, మీ ఇల్లు చిన్న ఉంటది అని ఎవరు రాదు. మేమే 4 మంది. వర్షం వస్తే ఉంటదా ఇది? అట్లే ఉంటుంది సార్. ఉండదా? కురుస్తుందా? ఇదేనా మొత్తం? బొక్కిట్లు పెట్టుకుంటాము, ఎత్తు పోసుకోవాలా, అట్లన్నీ కష్టపడాలి. రోడ్డు పైననే స్నానం చేస్తాం. ఇప్పుడు చిన్నప్పుడు స్నానం చేసుకునేటోళ్ళము, ఇప్పుడు పెద్ద అయిన వాళ్ళకుంటా ఇక్కడనే డైర్మిన్ ఇక్కడనే చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాత్రూమ్ లేక, వాష్రూమ్ లేక చాలా ఇబ్బంది. ఎవరైనా మనం వాష్రూమ్ లో వెళ్ళినా కూడా ఒకటే కామన్ బాత్రూమ్, ఆ లేడీస్ కి ఒకటి, బాయ్స్ కి ఒకటే ఉంది. భూమి లేదు కానీ ఇల్లు ఉండదు. అది పోతే అమ్మాయి ఉంటుంది. ఇవేమన్నాను వర్షం వస్తే మొత్తం నీళ్లు సారు. అందుకే కొడుకులు కూడా దాపు కూడా లేదు, కూడా లేదు. వాళ్ళ కోసమే నీళ్ళు. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కళావతి. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు? మేము గత 40 సంవత్సరాల నుంచి మా అత్త మామ ఉన్నప్పటి నుంచి ఉంటాం. మా పెళ్లిళ్ళు కూడా ఇక్కడ అయినాయండి. 40 ఏళ్ళ నుంచి మీకు సొంత ఇల్లు రాలేదు. అప్పుడు 2003లో గుర్తింపు పడ్డది మా శ్యామ్ ప్రసాద్ నగర్ అని. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్. తర్వాత డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు లేదు సార్. 2001 నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకున్నాం. అప్పటి నుంచి మాకు రేషన్ కార్డులు గానీ, కార్డులు గానీ అన్ని ఉన్నాయి. అన్ని ఇక్కడివే ఉన్నాయి సార్. మాకు అప్పటి నుంచి చిన్న పిల్లల్ని పెట్టుకుని చిన్న చిన్న గుడిసెల నుంచి అప్పుడు ట్యాంకర్ కాడికి పోయి నీళ్లు తెచ్చుకోవడం, ట్యాంకులు రావడం, నీళ్లు పోయడం జరుగుతున్నది. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి సార్. నల్ల కలెక్షన్ కూడా చేసుకొని కూడా మేము ఇప్పటికి 14 ఏళ్ళు అయిపోతాం. గత 20 గుడిసెలు ఉన్నాయి మావి. అందరికి నల్ల కలెక్షన్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాకపోతే మేము ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కూడా మాకు రిప్లై లేదు. ఇక్కడ ఓన్లీ అని నాయన నరసింహారెడ్డి సార్ బతికున్నప్పుడు ఒకసారి 2006లో అనుకుంటా సార్, అక్కడ కార్బన్ ఘాట్కి వెళ్ళేవారు. అంటే అక్కడ ఇల్లు చూసి వచ్చిన ఊరుకు పొడుచుకోయినారు డిసి కలెక్షన్ వాళ్ళు. అప్పుడు మేము భయపడి కొంతమంది వస్తున్నారు, కొంతమంది రానన్నారు సార్. అప్పటి నుంచి మీరు ఇక్కడ ఓండి అని ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు అడగలేదు. మేము చాలా అప్లికేషన్లు కూడా పెట్టుకున్నాం. ప్రతి ఆఫీస్ లో మా ఫోటోలు ఉంటాయి, మా దరఖాస్తులు ఉంటాయి. మేము కూడా చాలా సార్లు ఎవరు పిలిచినా ఎవరి దగ్గరకైనా పోయినాం సార్. ఇట్లా ఓట్లప్పుడు అయితే గుడిసె సందు ప్రతి ఒక్కరు వస్తారు సార్. ఈ పార్టీ అనేది కాదు, ప్రతి ఒక్క పార్టీ వచ్చి గుర్తిస్తుంది. అప్పుడు బస్తీ కనబడుతుంది, మనుషులు కనబడతారు. వీళ్ళకి ఇన్ని ఓట్లు ఉన్నాయా, అవునా మేము చేస్తాం, మేము గెలిస్తే చేస్తామంటారు. ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. గుడిసె కూడా చూపిస్తాం సార్. పిల్లల టాయిలెట్ పోసుకొని కూడా ఎత్తుకున్న రోజులే ఇప్పటికి కూడా ఉన్నాయి. మాకు 20 గుడిసెల బాత్రూమ్, ఆడపిల్లల బాత్రూమ్ మేము ఇక్కడ 7 మందిని చేసుకుంటాం సార్. గలీజు ఆ రొచ్చు మేము ఎత్తుకుంటాం సార్. చూడండి ఒకసారి. అది బకెట్లతో అక్కడ ఎలుక బొక్కలు
దానిలో చూస్తాము. ఇక్కడ చూడండి మా బస్ ఆడపిల్లల బాత్రూమ్, మగపిల్లలంతా అక్కనే చేస్తారు సార్, అక్కనే చేస్తారు. అక్కడ కట్టించిండ్రు కానీ 20 గుడిసెలు సరిపోయి వాళ్ళ ఆడపిల్లలు అంటే 20 గుడిసెల వాళ్ళు సార్. మా 7 గుడిసెలు ఇక్కడ వస్తాయి సార్. అందరం లైన్ పెట్టుకోవాలంటే మేము పన్నులకు పోలేం సార్. అక్కడ కట్టించిండ్రు ఆ పక్క, మేము పన్నులకు పోలేము. లైన్ చూసుకుంటే పొద్దుంకులు అవుతుంది. అందుకని మా మగపిల్లలు అంతా ఇక్కడ బయట చేస్తారు, మేము ఆడపిల్లలు ఇక్కడ చేసుకుంటాం సార్. 1999లో నా పెళ్లి జరిగింది. 99లో అక్కడనే ఉన్నాం సార్. ఇక్కడే మమ్మల్ని మా అమ్మలు ఇక్కడ తలవాలేసి పుట్టినీళ్ళు పొప్పునూరు అక్కడ తలవాలేసుకొని ఇక్కడ దొరకొచ్చి ఇక్కడనే వదిలేసి మేము అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. ఆధార్ ఇది మా ఆయనది, నాది. ఇదే అడ్రస్, ఇదే అడ్రస్. కళావతి, చిక్కడపల్లి, శ్యాంప్రసాద్ నగర్. ఎంత మందికి అప్లై పెట్టారమ్మా మీరు? మేము చాలా అప్లై పెట్టినాం సార్. మండల ఆఫీస్ లో ఇప్పటికి 4-5 సార్లు పెట్టినాం. మేము సింగిల్ బెడ్రూమ్ పెట్టినాం, డబుల్ బెడ్రూమ్ పెట్టినాం, ఇందిరమ్మ పథకం మీద పెట్టినాం. చిన్న గుడిసెలో ఉన్నప్పుడు పలకవన్నీ రాపించుకొని ఇంటి నెంబర్లతో సహా 2001లో ఫోటోలు దింపుకొని పోయిండ్రు. ఆ రోజు కూడా మేము పలకలు పట్టుకొని గుడిసె కాడ నిలబడి, చిన్న గుడిసె సార్ అప్పుడు కూడా ఫోటోలు దిగినాం. తీసుకొని 2001లో కూడా ఫోటోలు దిగినాము మేము. అప్పుడు 2003లో అక్కడ అప్లై చేయడం జరిగింది. డాక్టర్ల సోన దగ్గర ఇక్కడ చాలా సార్లు తిరగడం జరిగింది. పేరు చాంప్రసాద్ నగర్ పెట్టడం జరిగింది 2003 నుంచి. మాకు అప్పటి నుంచి కూడా చిన్న చిన్న గుడిసెలనే బతికినాం సార్. మేము 6 మంది ఉంటుంటాం ఒక ఇంట్లో. ఒక ఇంట్లో ఒకరు బయట వంట, ఒకరి ఇంట్లో వండుకుంటుంటాం. మా అత్తమ్మ ఉన్న రోజులు కూడా ఉన్నాయి మావి. ఇప్పుడు పిల్లలు పెద్ద ఆయనకు మొన్న కొడుకు పెళ్లి చేసిన సార్ 2012, మొన్న 12వ నెలల. ఒకటే ఇంట్లో ఉండలేమని ఇప్పుడు రామ్నగర్ లో కిరాయి ఉంటానే వెళ్ళిపోయింది సార్, నన్ను మా ఆయనను వదిలేసి. ఎట్లా ఉండాలి ఇంట్లో, పిల్ల ఉండనంటుంది. మీరైతే పెళ్లి చేసిండ్రని అక్కడ పోయి కిరాయికి ఉన్నాడు సార్. కొత్త కోడలు ఈడ ఉండను, మోరే కలెక్షన్ లేదు, ఆడ బాత్రూమ్ లో స్నానం చేసుకోను. మేము 20 గుడిసెలు కలిసి కూడా లెటర్కి ఒకటే 2 దాంట్లకే పోవాలి సార్. అందుకని నేను ఉండను అన్నది ఆ పాప. ఆ పాపకి ఇంట్లో ఒకటి ఉండే అలవాటు అయింది. మేము ఇంత మందిలో నేను ఉండనంటే కిరాయి తీసుకొని పెట్టినాను సార్. ఇప్పుడైతే పెళ్లిళ్ళకైనా ఇట్లా కట్టుకున్నప్పుడైతే చిన్న గుడిసెలు సార్ మాది. పెళ్లి కోసం ఇట్లా కట్టిన అది ముందర కూడా ఇట్లా చిన్న గుడిసెనే ఉండే. గుడిసె ఒకటి హైట్ లేపిన సార్. పాత గుడిసెలు కూడా పాత గుడిసెలు ఉన్నాయి సార్. పాత ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అప్పుడు కూడా చేసిన చిన్న గుడిసెల కాంచి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. అన్ని ఇంట్లోనే సార్. ఇంకా గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. మాకు ఇవి లేవనే కాదు, ఓట్లు కూడా ఇప్పటికి 5 సార్లు వేసిన సార్. నేను వచ్చినాక, నా పెళ్లి అయినాక కూడా 5 ఏళ్ళకొట్టి అయింది సార్. వేసిన 5 సార్లు వేసిన నేను. అది అంబేద్కర్ కాలేజీలో వేసి వచ్చిన ఓట్లు కూడా నేను, మా ఆయన. మా పెండ్లైనా కూడా 5 సార్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కూడా ఇంతమంది గోడు చెప్పినాం సార్. ఆయన కూడా మాకు ప్రజల కొరకే పనిచేస్తాడని అనుకుంటున్నాము. ఇప్పుడు కన్నా మాది బస్తీ పేరు వచ్చిందని మొన్న అమ్మడ 5 పథకాల కింద రాపిచ్చిండ్రు. ఆడ పథకాల పేపర్లు ఇచ్చినందుకు మా చాంప్రసాద్ నగరాన్ని బోర్డు పెట్టిండ్రు, ఇక్కడ ఇయ్యొచ్చు మీరు పేపర్లని. ఇప్పుడు మా బస్తీ వస్తున్నట్టుంది, మాకు ఇస్తాడనే ఆశ కలుగుతుంది సార్. ఇక్కడ కట్టించిన పర్వాలేదు సార్, ప్లేస్ ఉంది మాకు. 20 ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇక్కడ కట్టించి ఎక్కడ ఇచ్చినా పోతాం సార్. అదొక రేవంత్ రెడ్డి సార్ కి ఇప్పుడు ఇదే వీడియో పంపిస్తా ఒకసారి, ఆయనతో డైరెక్ట్. మేము ఎక్కడ ఇచ్చినా ఇప్పుడు ఇంతమంది ప్రజలకు చెప్పుకున్నాం, చాలా మందికి నాయ నరసింహారెడ్డి కూడా చెప్పుకున్నాం. మా గోస మీరు అక్కడ పోయి కర్మన్ గట్ట చూసుకొచ్చుకున్నారు, పోండి అమ్మ అంటే అప్పుడు మాకు పట్టాలు ఇవ్వలేదు సార్. పోండి అని నోటి మాట చెప్పిండు ఆయన. మీరు ఇక్కడ నుండి కాల్ చేస్తా అంటే పట్టాలు ఇస్తానంటే అప్పుడు కూడా మేము పోయే వాళ్ళమే ఉంటుంటివి. ఆయన ఒక నోటి మాట చెప్పిండు, ఆయన వచ్చి మాకు పట్టాలు ఇయ్యలేదు, మేము పోలేదు. అప్పుడు ఇప్పుడుగిన రేవంత్ రెడ్డి సార్ మాకు ఎక్కడ ఇచ్చినా పోతాం అంటే సంతోషంగా పోయి 4 రోజులు బతకాలని కోరిక ఉంది సార్. మేము ఇన్నేళ్ళ నుంచి బీద పరిస్థితులే ఉండవు. నేను ఇండ్లలో పని చేస్తా సార్, 4-5 ఇండ్లలో పని చేసుకొని వచ్చి నా కొడుకు నా బిడ్డకు పెళ్లి చేసుకున్నా. ఆయన అడవిన పనికి పోతాడు సార్, మేము ఆయన అడవిన పనికోవాలా, నేను ఇండ్లలో పనికోవాలా. కొడుకు కోడలు పెళ్లి చేస్తే కోడలు ఆ మాట అనిపోయింది. బిడ్డనేమో అచ్చంపేట దగ్గర ఇచ్చుకున్నా సార్. ఆ పాప అక్కడనే ఉంటుంది. అల్లుడు వస్తే ఇంకా మేము బయట పెట్టుకున్న పరిస్థితి. అల్లుడు వచ్చిన బిడ్డ వచ్చిన మనోడు కూడా ఉట్టిండు, అక్కడ బయట అనుకుంటాం సార్. వాళ్ళు వస్తే గిన్న పండుగ పబ్బాలకు దొరికొచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాకు గిన్నె ఇల్లు ఇస్తే ఆయనను రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. మాకు కూడా కొత్త ఇంట్లో ఉండాలని కోరిక ఉంది సార్. మా ఆయన కూడా చాలా ఆరోగ్యం బాగాలేదు, 2 కిడ్నీలు పాడైనాయి. ఇప్పుడు కూడా హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నా సార్. నెలకోసారి చెకప్ కూడా పోతున్నా నేను.
7,000 అవుతున్నాయి సార్ టాబ్లెట్లకు దాంట్లో కూడా. చెకప్ ఆరోగ్యశ్రీ కార్డు కిందనే చూపిస్తున్నా సార్ నేను. ఆరోగ్యశ్రీ కార్డు అయినా మందులకు బయటనే రాస్తున్నారు. ఆ చీటీలు కూడా మస్తుగా ఉన్నాయి సార్. నెల నెల చెకప్ పోతున్నా. 2 కిడ్నీలు ఆఫ్ పోయినాయి అని చెప్పిండ్రు. 8 నెలల నుంచి బయట పడ్డాయి. అప్పటి నుంచి తిరుగుతున్నా. 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇదే గుడిసెలల్లా బతుకులు ఈడుస్తున్నాం అని చెప్తున్నారు. ఏం పేరమ్మా నీ పేరు? అనంతమ్మ. అనంతమ్మ. ఎన్ని ఏళ్ళు అయితే 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ మా పిల్లలు ఇక్కడే పుట్టిర్రు, ఇక్కడ పెద్ద అయ్యారు. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు ఒక బిడ్డ. బిడ్డకు పెళ్ళయింది, 2 కొడుకులకు పెళ్ళయింది. ఇంకా ఇల్లు చూస్తారు, సార్ లోపల తీసుకో. నీళ్లు తడకలు నీళ్లు చూస్తారు. మా పరిస్థితి ఉన్నది. వర్షం వస్తే మొత్తం నీళ్లు సారు. అందుకే కొడుకులు కూడా దాపు కూడా లేదు, కూడా లేదు. వాళ్ళ గుడిసె మీద నీళ్ళని మా ఇంటి మీద రేకులన్నీ బొక్కలు పడి మొత్తం రేకులన్నీ సినిమి పోయినాయి. రేకులు కూడా సినిమి తిన్నాయి సారు. చూడు ఇట్లా మంచం మీద ఇట్లా కూకుంటాము వర్షం వస్తే. మంచం మీద కూర్చుంటున్నాము. కొడుకులేమో ఇంకా స్థలం లేక బయటికి పోయి ఉన్నారు. బయట పోయి ఉన్నారు కొడుకులు. 2 కొడుకులు, బిడ్డ పెండ్లు అయింది. ఇంకా గిట్ల ఉంటే సార్ చూడు మా వేషము. వానాలు తడుస్తున్నాము, ఎండకి ఎండుతున్నాము. 40 సంవత్సరాలు అయ్యి మస్తు అప్లై చేసినాం. డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసినాము. మాకు రానేలేదు. మాకు ఇంట్లో రాలేదు. ఇంట్లోనే తింటాం. పోయి గ్యాస్ ఇక మంచము ఇంకా సామాన్లు ఇంట్లోనే. నువ్వు చూడు చేపలు ఎత్తిపోసినట్టుంది. చేపలకు నీళ్లు ఎత్తిపోస్తారు చూడు, మడుగు అట్లా ఉంది మొత్తం. మడుగు ఇంట్లో నీళ్లు. వర్షం వస్తే మళ్ళీ అప్లై అయ్యి మళ్ళా కొట్లాడరు, నిలబడరు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నా ముందర చచ్చిపోయింది ఇక్కడనే. నేను అర్జున్ వల్ల వాచ్మెన్, అప్పుడు వాచ్మెన్ చేస్తున్నా. అప్పటి నుంచి ఇక్కడనే తెచ్చిన. నన్ను అడిగే దిక్కేలేడు. పెద్ద పెద్ద మనవాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు. డాక్టర్ చెన్నారెడ్డి, ఆయన టిఎన్జయ, ఆయన ఇంకా రామారావు ఇంకా కేసీఆర్, ఇంకా కొందరు ఉన్నారు. ఇక్కడ బంగాళత్వం ఉన్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఒక్కడు పట్టించుకొని పిల్లలు జల్లలు ఇట్లా పాములు, తేళ్లు, ఎలుకలు, పందికొక్కలు కూడా ఉంటే అట్టే భరింపుతున్నాం స్వామి. అట్లా టైంలో కాళ్ళు మొత్తం కూడా వాళ్ళు కలిగలే. ఒక నిన్న ఒక కార్పొరేషన్ ఉన్నాడు, కల్పించుంటది 2 పిల్లలు ఉన్నట్టు. ఆయన అంటే రాంప్రసాద్ నగర్ అంటే ఎక్కడుంటది అని మెయిన్ రోడ్ మీద కనబడతాయి. అంతా గుర్తున్నా. కానీ కొంత కడుపులో విషయం ఉంది. ఆయన మాకు తెలుసు ఆయన సంగతి ఏమో. ఆయన ఎక్కడుంటది రాంప్రసాద్. అక్కడి నుంచి చూస్తే కనబడుతుంది, మూల నుంచి చూస్తే కనబడుతుంది. ఈ గురించి దూరం అవుతుంది. ఇక్కడ రోడ్ మీద దగ్గర అవుతుంది. అక్కడ బోర్డుకున్నది రాంప్రసాద్ నగర్ అని. అట్లా ఆయనకు తెలియదంట. అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. 190 గుర్తాలు ఒకరొకరు. ఎక్కడ దేశం ఎక్కడికి ఆఫీసులు ఉంటే అక్కడక్కడ పోయినాయి ఉండేవి కూడా. ఎంఆర్ఓ ఆఫీసులు కాదు, కలెక్టర్ ఆఫీసులు కార్బన్ ఘాట్లు ఇస్తామన్నారంట. ఇక్కడ చూపించిన తండ్రులు లేవు. మాటే పని వచ్చి ఉండేది కలిసి మేము కబ్జా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కొల్లా చెప్తున్నాను, ఏం బాగాలేదు మనకి. దీన్ని ఎలా చెందాలి? 20 కుటుంబాలా చిన్న చేతుల పోకలేశ్వరం కబ్జా పెట్టుకున్నాయి అనేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ పాపం అనేటోళ్ళు లేరు ఇక్కడ. నిజం చెప్తా, చచ్చిన సరే బతికిన సరే. నేను ఇందిరాగాంధీ పోయి ఎన్నేళ్ళు అయింది, డాక్టర్ చెన్నారెడ్డి పోయి ఎన్నేళ్ళు అయింది. అప్పటి సంది కూడా నేను ఇక్కడ 40 ఏళ్ళు అయిపోతుంది. 40 ఏళ్ళు అయిపోతుంది ఈజీగా. 40-50 ఏళ్ళు. ఇవి చింతలు చెట్లు ఎవరు కొట్టిండ్రు తెలుసుకోండి. అర్జున్ కొడుకు ఎవరు లేరు, ఎవరు కానీ కొత్త వాళ్ళు ఉంటారు. కానీ ఆ చెట్లు కొట్టినప్పటి సంది కూడా నేను ఇక్కడ వాచ్మెన్ అర్జున్ కొడుకు. నీళ్ళు ఇప్పిన, చెట్లు కొట్టిన, చెత్త కొట్టిన, అంతా కొట్టిన. కానీ ఇక్కడ ఏవో ఒక ఆయన అనిపోయిండు 3 గుట్టలు 30 గుట్టలు పోయి ఇటుకి అని అన్నాను. చచ్చిపోయి ఈ పెన్నమ్మ 2 చచ్చిపోయారు. 9 నచ్చిపోయారు. మళ్ళీ తుర్కపల్లికి మీటింగ్ పోయినాం. నేను కూర్చో ఆయన ఒక విగ్రహం పోతే ఎర్రటెన్లో కూర్చోబెట్టి పోలీసు తిన్నాం, వచ్చినాం. బస్సులు కూడా కొందరు ఉంది, వచ్చినాం. అంతా వాళ్ళకైతే రాంప్రసాద్ నగర్ అని తెలియదంట. కానీ దీన్ని దిగిపోవాలని ఉంది వాళ్ళకు. ఆఖరికి లక్ష్మణ్ వచ్చిండు, బంగారు లక్ష్మణ్. ఒక కృష్ణారెడ్డి వచ్చిండు. ఉండండి బిడ్డ ఉండండి అన్నోళ్ళే కానీ ఇట్లా ఓండి రాదు ఎక్కువ ఉండదు అని చెప్పిన వాళ్ళు కాదు. ఇట్లా ఉన్నాం. పాములు, పండుగొక్కులు, ఎలుకలు, పొక్కలు ఎట్లా బాధపడుకుంటూ వచ్చినాం. ఇంతవరకు ఏ కొడుకు ఓదుకున్న కొడుకు లేడు. ఇందుకే వెళ్తే కొంతమంది 4 మందికి 12 మందికి ఉండదు. 5 మందికి లేదు.
అట్లాంటి పరిస్థితిలో మేము బిగ్గర పట్టుకొని అట్టిని పాముగిన కండ మూసుకొని పండుకుంటూ పొక్కల అట్లా వండుకొని ఉండం. ఇంకా చూడండి ఇంతవరకు ఎక్కుంటా కానీ లోపలే చూస్తున్నాయా అంత చెత్త గుండెలు అంటే ఇల్లు వాళ్ళేమో పెద్ద దొరలంట మనగాళ్ళు అంటుంది. కానీ మీ అంతటా మీరు దేవుడు మీకు ఇచ్చింది ఉండదు. మేము గిన్నెలు ఉండొద్దంట అన్యాయమో రెండు మాటలు కాదు మూడోసారి కూడా కొట్టిండ్రు. మళ్ళీ కట్టుకున్నారా? మళ్ళీ వేసుకున్నాం అవే కూర్చోాలి. మళ్ళా ఇప్పుడు రేగులు పోగులు వేసుకుంటాం కానీ అప్పుడు తడకలా కూర్చోండి పంది కూర్చోాలి. ఇప్పుడు పిల్లలు మాకంతా పిల్లలు ఎదిగి వచ్చి హేమని రేకు పోకు పెట్టుకొని నిచ్చలంగా అప్పుడు ఉత్తరే తడకలా కూర్చొని కాగితాలు ఆ కాగితాలకి వెళ్ళి వెళ్తారు రాడు చెప్పుకుంటే ఇప్పుడు చాలా అంత ఉండకూడదు అనిపిస్తుంది కానీ దిక్కులేదు. ఇక్కడ ఊళ్ళు ఉండదు, ఊళ్ళో ఉండదు, మాకు ఇల్లు ఉండదు, భూమి లేదు కానీ ఇల్లు ఉండదు. అది పోతే అమ్మలు ఉంటుంది. ఏం పేరమ్మా? జీ శారద సార్. శారదనా? ఎన్నేళ్ళు అవుతుంది ఉండబట్టి? నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుందా? మా ఆయన ఎప్పుడో చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నా. ఏం చేస్తాం మనం? ఇళ్ళలో పని చేస్తాం. ఇళ్ళలో పని చేస్తాం. మీ ఆయన? మా ఆయన ఉప్పర్ పని చేస్తాం. ఉప్పర్ పని చేస్తాడా? ఎంత మంది ఉంటారు ఇప్పుడు? పాప బాబు మేమిద్దరం నలుగురు. ఏంది మరి అప్లై చేసేదా? మస్తు చేసినాం సార్. నా పెళ్ళి అయిన కరెంట్ అయితే చేస్తూనే ఉన్నాం. మస్తు చేసినాము. లోపల చూద్దాం ఎట్లుందో. ఎట్లా ఉంటారమ్మా? ఒకరు కరెక్ట్ ఒకరు పడుకోవడానికి కూడా లేదు. బయట పోతే కట్టుకునేంత సోమతి లేదు. ఏదో ఇంట్లోనే అట్లే ఉంటాం. ఒకసారి కింద చూపి. నలుగురు అసలు కనీసం ఇద్దరు పడుకోవడానికే లేదు. ఎట్లా ఉంటారు? మా చుట్టాలు ఎవరు రారు సార్ ఇక్కడికి. మీ ఇల్లు చిన్న ఉంటది, మీ ఇల్లు చిన్న ఉంటది అని ఎవరు రాదు. మేమే నలుగురం వండుకుంటాం. కమ్మల గుడిసెలు గడుస్తున్నాయి సార్. బాబుకు 2-3 సార్లు గడిచినవి. పిల్లకు పిల్లగాని గడిచినాయి. మాకు కనుక్కోలే. తర్వాత ఎట్లనో ఒక రోజు గడుస్తుంటే నాకు ఇక్కడ గడిచింది. ఎందుకు గడుస్తుందని లేసి చూస్తే వెళ్ళుకున్నది. అప్పుడు తర్వాత పిల్లలకు మొత్తం కాళ్ళు ఇట్లా మొత్తం పీకపోయినాయి. టీటీ ఇంజక్షన్ లేపియాలని తెలిసిన వాళ్ళు చెప్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి ఇద్దరికి వేయించుకొని వచ్చినాం. చాలా ఈ కంపెనీలకి వెళ్ళి బాగా వస్తాయి సార్. ఇట్లా ఉంది ఒక్కొక్కరి గోస, ఒక్కొక్కరి పరిస్థితి. సందూకలు అగ్గిపెట్టెలంత ఇండ్లల్లా బతుకులు ఏడుస్తున్నారు వీళ్ళు. చూద్దాం మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. మా ఆయన నా బిడ్డ సార్. నా బిడ్డ మా ఆయన ఇక ఇక్కడ ఉన్నాడు. నా కొడుకున్నాడు సార్. ఇగో ఈడ ఉన్నది మా లాస్ట్ గుడిసె. ఆయన చనిపోయిండు, ఈయన చనిపోయిండు. ఇక్కడనే అందరు సార్ ఈ గుడిసెనే. మా ఇంటి దగ్గర డ్రమ్ము పెట్టుకుంటుంటే ఇది మా గుడిసెనే. ఇది నా బిడ్డ. ఆమె కూడా పెళ్లి చేసిన సార్. చిన్న అమ్మాయి ఇంకా ఇక్కడనే డెలివరీ కోటి హాస్పిటల్. ఆ చీటీలు దొరుకుతలేవు చూపిస్తాం. చిన్న అమ్మాయి పెళ్లి అయిపోయిందా? అయిపోయింది సార్. జయమ్మనా ఎన్నేళ్ళు అవుతుంది బట్టి? నా పెళ్ళి 23 ఏళ్ళ. మా అత్త మామ అందరు. మా ఆయన చనిపోయాడు సార్. లేడు. ఒక్కదాన్ని ఉంది ఇప్పుడు. బాబు పెళ్లి అయ్యింది. ఇద్దరు బాబులు ఇప్పుడు ఒకదాన్నే ఉన్నా. ఎవరు లేరు. ఊర్లో ఉన్నారు అందరు. కాళ్ళు లేవు. ఆమె కూడా ఊరికి వెళ్ళిపోయింది సార్. ఎవరు లేరు ఇప్పుడు. వంటి అయిపోయింది ఇప్పుడైతే సార్. ఇండ్లు లేదు, ఎడుపు లేదు, ఏం లేదు. ఎన్నేళ్ళ నుంచి అమ్మా అప్లికేషన్లు పెట్టుకుంటారా మీరు? పెడుతున్నాం సార్. చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నాం. ఫస్ట్ మా అత్తనే ఉంటారు ఇక్కడ. వాళ్ళ తర్వాత వీళ్ళంతా అందరం ఇది అయిపోయినాం. ఇప్పుడు 20 ఏళ్ళు మొత్తం ఫిక్స్ అయిపోయినాయి సార్. అందరం కలిసిమెలిసి మంచిగా ఉంటాం. అందరు మంచిగా చూసుకుంటారు. కాలనీ వాళ్ళు 20 గుడిసెలు బాగుంటాం అందరం. ఎంత ఏమనుకోము. అందరం మంచిగా ఉంటాం. అందరం బాగుంటాం సార్. ఇంకేం లేదు. మరి ఏంది ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, అప్పుడు మీకు ఇవ్వలేదా సార్? ఇవ్వలే. ఇక్కడ సుందరయ్య పార్క్ దగ్గర ఇవ్వలేదా? మాకైతే ఎవరు ఇవ్వలేదు. అప్పుడే కోట్లో అప్పుడు వస్తలేరా మరి మీ దగ్గరికి? వస్తారు. ఇంకా అప్పుడు అందరూ వస్తారు కదా సార్. అప్పుడు వద్దన్నా వస్తారు. అప్పుడు ఇక మనం ఏం చెప్పినా అప్పుడు కొడతారు. తర్వాత ఏముంటది ఇంకేం లేదు సార్. ఇప్పుడైతే మన 6 పథకాలకు అప్లై చేసినావా? చేసిన సార్. పింఛన్ కూడా పెట్టుకున్నా. అప్పుడు మా ముసలామె కూడా వస్తుండే పింఛన్. ఇప్పుడు ఆమె ఏలేయటానికి కూడా రాలే. ఇక ముసలామె 2 కాళ్ళు లేవు, ఆమె రాలేదు. ఇంకా అందుకని ఇక సరేలే అని అందరు ఊర్లో ఉండ్రు. నేను ఒకదాన్ని మాత్రం కూడా ఉన్నా. మా ఆయన చనిపోయి 1.5 సంవత్సరాలు అయిపోయి 6 నెలల్లో చనిపోయాడు. పోయినసారి సంవత్సరం వెళ్ళిపోయింది సార్. చిన్న గుడిసె. కమ్మల గుడిసెలు, అగ్గిపెట్టేస్తుంటే గుడిసెలలో ఎట్లా బతుకుతారు? ఏమైందమ్మా? వానొస్తే కూలిపోతుందా?
అయిపోతుంది ఒంటిగా సార్ ఈయన ఊరికి పోయిండు అక్కడనే చనిపోయినాడు సార్ ఇక అందువల్ల ప్రాబ్లం అయిపోయింది ఒకదాన్నే అయిపోయింది ఇక ఒంటిగా ఊర్లో అమ్మోళ్ళది ఇక్కడనే అచ్చంపేట ఇదే సార్ నా అడ్రస్ కూడా వచ్చిందా నీకు ఆధార్ కార్డు ఈయనేనా అన్ని ఇక్కడనే ఉన్నాయి కరెంటు బిల్లులు ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి సార్ ఏవి లేవని ఫస్ట్ ఇక మేము ఉన్నాగానే అందరూ ఇదైపోయారు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ 30 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. చిన్నపిల్లగా ఇప్పుడు ఇక్కడ కేవీ స్కూల్లోనే చదువుకున్నాను నేను వెనకాల. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. ఇప్పటి వరకు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన ఏ గవర్నమెంట్ ముందుకు అడుగు పెట్టి మమ్మల్ని ప్రశ్నించుకునేది లేదు. అప్లికేషన్ పెట్టుకుర్రా అన్ని అప్లికేషన్ పెట్టుకుని ఎంక్వైరీ చేస్తారు, లైట్ తీసుకుంటారు, పట్టించుకునే నాదు లేదు. ఇదేనా మిల్లు ఒక్కసారి ఇటు చూపించచ్చా? ఇగో ఇది చాలా పిట్టగూడు లాగా చాలా చిన్న ప్రదేశంలో ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతారు ఇక్కడ? ఇగో ఇందులో 40 సంవత్సరాల నుంచి బతుకులు ఏడుస్తున్నారంట. మరి పాత సీఎం మాట్లాడిండు, కొత్త సీఎం మాట్లాడిండు, కొడుకు ఎట్లా అల్లుడ సైడ పడుకోవాలి, బిడ్డ సైడ పడుకోవాలి, ఇన్ని మాటలు మాట్లాడినారు. మరి వీళ్ళు ఏడ పడుకుంటున్నారు అనే కనీసం సో ఈ ప్రభుత్వాలకు ఉందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అట్లనే ఇంకా చూద్దాం. ఇదో కిల్లా ఏం పేరమ్మా నీ పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరియా? ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ బట్టి? 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాం మేము. మాకు ఇంట్లో రాలేదు. ఇక్కడ ఇండ్ల గురించే ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఇక్కడ నుంచి ఉందా? ఇక్కడనే ఉంది. రేషన్ కార్డు ఇక్కడనే ఉంది. ఓటర్ కార్డు అన్ని ఇక్కడనే ఉన్నాయి. కరెంటు అన్ని ఇక్కడనే ఉన్నాయి. మా చిన్న బాబు ఈయన. ఇక మా పిల్లగాడుగుతా పెద్ద అవుతాం. ఈయనకు 9 సంవత్సరాలు. మాకు ఇంతవరకు ఇండ్లు రాలేదు. మాకు ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం మేము ఇళ్ళ గురించి. మాకు ఇండ్లు రావాలని కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మి సార్. లక్ష్మ ఎన్ని ఏళ్ళు అవుతుంది? 40 సంవత్సరాలే సార్ ఇక్కడ వచ్చి. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దీపాలు పెట్టుకొని గుడ్లు పెట్టుకొని సంసారం చేసాం సార్. అప్పుడు బోర్నీళ్ళు తెచ్చుకొని అన్నం చేసుకొని వండుకొని చేసాం సార్ మేము. ఇన్నేళ్ళ మా భర్త గాని నిన్న చచ్చిపోయినారు, మా అత్తమామ నిన్న చచ్చిపోయినారు, అందరు ఇక్కడనే చచ్చిపోయినారు సార్. మేము వచ్చి అప్లికేషన్ పెడతారా మీరు? చేసినాం సార్ అప్లికేషన్. మస్తు పోయినాం. ఏమంటారు రాజకీయ నాయకులు అధికారులు? సార్ వచ్చిన వాళ్ళంతా అందరూ వచ్చిన వాళ్ళంతా ఇస్తామంటారు, ఇట్టే వెళ్ళిపోతారు సార్. అందరూ చెప్తారు, ఇట్టే వెళ్ళిపోతారు. మాకు ఓట్లు వచ్చినప్పుడు వచ్చి మాకు వచ్చి చెప్తారు ఇస్తాంలేమ్మా, ఇంటి ఇస్తాంలేమ్మా అంటారు. చెప్తే ఇంకా నమ్ముతాం సార్. ఇంకెవరు వస్తే వాళ్ళు నమ్ముతాం, ఇస్తామంటే నమ్ముతాము. ఇంకా ఏం చేస్తాం ఇంక చెప్పు. ఓట్లు వేయండి అమ్మా, ఇల్లు ఇస్తామంటే నమ్ముతాము. అట్లనే మమ్మల్ని ఆట వాడుకుంటున్నారు సార్. మమ్మల్ని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుండి. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెడితే మొన్న డబుల్ బెడ్రూమ్లు, మళ్ళీ ఇప్పుడు కొత్త ఇల్లు ఈ కాలేజీ పక్క సుందరయ్య పార్క్ దగ్గర ఇచ్చారు కదా, అక్కడ రాలేదా మన మీ వాళ్ళకి? రాలేదు సార్. అక్కడ ఇస్తారని చాలా ఆశ ఉండే మాకి. అది కానీ మాకు డల్ అయిపోయేది. అక్కడ ఇస్తారని మస్తుగా మాకి. ఎంతమంది ఉంటారు? 20 సార్. 20 గుడిసెలు. 20 గుడిసెలు ఉండే. దీపాలు పెట్టుకొని ఇట పిల్లలు అన్ని ఇంత చిన్నగా బుడ్డుగా కొట్టాలు వేసుకొని బతికిన కాలంగానే ఉంది సార్ మాకి. చూడొచ్చా లోపల? పిట్టగూడుల సొంటి చిన్న ప్లేస్ లా ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? మా భర్త నేను సార్. మా భర్త చచ్చిపోయాడు. ఓకే ఓకే అమ్మా. ఇంటి కారుతవి ఇంకా గుడిసెలు ఇంకా ఇట్లా వానాకాలం వస్తే కానీ ఇళ్ళల్లో కాస్తారు సార్. పైన ఏమో కప్పేం సక్కలేదు, వర్షం వస్తే ఎట్లమ్మా? కారుతుంది సార్. ఇంకా అట్లనే ఉండాలి సార్. మళ్ళీ ఏం చేస్తాం, మా బతుకులు ఇట్లా ఉండవు. ఇంకా ఇండ్లు ఇస్తే ఎక్కడన్నా ఇస్తే ఇండ్లు పోదామని చూస్తే ఎవరు ఇస్తలేరు సార్. మాకు ఎవరు కానీ పట్టించుకుంటలేరు. వస్తారు ఇట్లనే చెప్తారు, వెళ్ళిపోతారు. సార్ వాన వస్తే అంతా లొడలొడగా కమ్మల గుడిసెలు కమ్మలు వేసుకున్న దాంట్లో వర్షం వస్తే మొత్తం కారుతుంది. మరి 40 ఏళ్ళ నుంచి ఇదే దాంట్లోనే ఉండాలి సార్. ఎట్లా వంతారు మరి వర్షం వస్తే? వస్తే ఇంకా అట్టనే సార్. ఇంకా ఏం చేస్తావు? ఇంకా అట్టనే ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇంకా కూర్చొని ఉండాలి. ఇంకా కూర్చొని వాన వచ్చినాక కూర్చొని ఉండి తినుకుంటూ ఉండాలి. ఇంకా ఏ రోజైనా ఇట్లా ఉంది సార్ మాకు. అప్పుడు ఇంకా చిన్నగా ఉండే, ఇంకా కొంచెం రాంగ కొంచెం పెద్దగా వేసుకున్నాం సార్. ఇంకా అంతే. ఇంకా పిట్టగూడు లెక్క ఉండే. దీపాలు గాని లేకుండా అప్పుడు కరెంట్ గాని లేకుండే మాకి. కరెంట్ లేని కాలం గాని సంసారం చేసినాం మేము. ఇన్నేళ్ళ నుంచి వచ్చినా ఒక్కరు పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని. ఇట్లా ఇతరంగా చేస్తున్నారు సార్. మాకు ఏదన్నా ఇంట్లో ఇస్తే ఎక్కడిచ్చినా గానీ ఇంట్లో పోదామని చూస్తున్నాం సార్ మేము. ఏం పేరు మీ పేరు? నా పేరు మధు సార్. మదా? ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి? 40 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడనే నేను ఉండేది. ఇక మా అమ్మ నాన్న ఇక్కడనే కాలం అయింది.
ఏమైనా దోమల గుడిలో పెట్టుకున్నాను వాళ్ళది. ఇంకా నాకు 5 మంది పిల్లలు సార్, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు. ఇక ఏం సంపాదన అంటే నేను ఏదో కూలి పని చేస్తాను. ఎట్లా పడతారు పన్నుకుంటారు ఇంట్లో అడ్జస్ట్ సార్. ఇదే 40 సంవత్సరాల నుంచి ఇదే తిప్పలు మాకు. పిల్లలు చదువుకుంటున్నారని ఇంకా తిప్పలు లేకుండా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు 5 మంది పిల్లలు, మీరు ముగ్గురు పిల్లలు, మీరు 2 5 మంది ఎట్లా వంతారు ఇంట్లో? 5 మంది సార్. ఎట్లా వంతారు? కింద ఒకరి మంచం లైన్ గా వేసుకుంటాం, పనుకుంటాం సార్. ఎవరన్నా చుట్టాలు వస్తే పరిస్థితి? చుట్టాలు వస్తే ఇంకా ఏం లేదు. అందుకే చుట్టాలు పొద్దున వస్తే సాయంత్రం పోవాలి. నేను పెళ్ళం బేట కూర్చొని బేట ఏదోనా రోడ్ మీద వండుకోవాల్సింది. అది మా పరిస్థితి. అప్లై చేయలేదా మరి మీరు గతంలో? అన్ని చేసాం సార్. కలెక్టర్ ఆఫీస్ ని పెట్టినాము, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టినాము. కాగితాలు చాలా ఉన్నాయి. అవి కూడా స్టాంప్ వేసిన కాగితాలు కూడా ఉన్నాయి మా కాడ. అవి చాలా చేసి దాదాపు అంటే 30 సంవత్సరాలు కాగితాలు పేపర్లు కూడా ఉన్నాయి. 2005లో చేసినాము, 2007లో చేసినాం, 2006లో చేసినాం, 2008లో చేసినాం. అన్ని పేపర్లు ఉన్నాయి మా కాడ. మామూలుగా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ పక్కన కాలనీ ఇచ్చింది కదా, అప్పుడు ఇవ్వలేదా? మీ ఎవ్వరికి ఇవ్వలేదా సార్? ఇస్తానని చెప్పారు ఫస్ట్. అది వేరే వాళ్ళు ఇస్తాను ఏదో సార్. ఇంకేమో ఎట్లుంటారు, ఎమ్మెల్యే కింద వాళ్ళు ఉంటారు, ఏదో లంచాలు తిని వాళ్ళకు ఇచ్చుకొని మాకు ఎలా కుట్టారు. ఇస్తామని చెప్పారా మీకు? ఇస్తామని చెప్పారు ఫస్ట్. మేము పోయి బలంతం ఓసారి పోయి కొట్లాడినాం. మేము ఆడ పోయి అందరం బస్తు వాళ్ళం పోయి మనం పోలీసులను పెట్టి ఎలా కొట్టారు. భయపడి మేము వచ్చినాం. 40 ఏళ్ళ నుంచి గుడిసెలలో ఉన్న వాళ్ళకి ఇవ్వలే కానీ వేరే వాళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇచ్చాం. మా బస్తీ ఎవరికి తెలియదంట సార్. ఏ ఎమ్మెల్యేకి తెలియదంటే ఎవరికి బస్తీ అంటే ఏడుంది అంటారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు వేయండి అమ్మా, మంచిగా వేయండి, మిమ్మల్ని అన్ని చూస్తాం పట్టించుకుంటాం అని అంటారు. ఇంకా తర్వాత పట్టించుకోరు. గెలిచిన తర్వాత వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వచ్చేదే ముఖం చూసేది. ఇంకా తర్వాత వెళ్ళే ఎట్లా ఇబ్బంది అవుతలేదా మీకు? చిన్న చాలా ఇబ్బంది అవుతుంది కానీ పిల్లల కొరకు ఇంతనన్నా కట్టుకున్నాం. చేసిన కష్టం మొత్తం దీంట్లోకే సంపాదించుకునేదే పిల్లల్ని చదివించుకోవాలన్నా లేకపోతే మేము బతకాలన్నా, వండుకొని ఏం చేయాలన్నా కూడా మాకు అర్థం కాదు. ఓసారి కళ్ళ నీళ్ళు వస్తాయి. రోజు మా 3 పిల్లల్ని ఫీజులు కట్టండి చదివిపోయారు. సంవత్సరానికి మా పిల్లలకే 3 లక్షల దాకా అవుతుంటది చదివించుకోవాలి. ఇంకా మేము ఏదో కాయకష్టం చేసుకోవాలా, బతకాలి. ఏం పని చేస్తాం? ఏదో లేబర్ పని సార్. లేబర్ పని రోజు ఏంటంటే మా వాళ్ళు 900 ఇస్తారు. భార్య భర్తలు 2 పనులు చేస్తారా? 2 లేబర్ పని చేసుకుంటాం. ఆమెకి ఎంత 700 ఇస్తే మాకు 900 వస్తున్నాయి. ఫస్ట్ లో అయితే ఎంత ఫస్ట్ 150 రూపాయలు కూలిండే మాకు. అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినాం సార్. ఎప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం అడుగుతారు? అదే సార్, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కూడా మాకు అర్థమైతలేదు. ఆయన ఏదో కొన్ని అన్ని చేస్తా అంటున్నాడు కానీ ఆయన చేస్తాను ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం. రోజు ఇంట్లో పూజ చేసుకుంటాం, ఒక దేవుడు అనుకుంటాం. ఏందో ఆయన చేస్తే బాగుంటది అని మేము కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా? రత్నమ్మ సార్. రత్నమ్మనా? 2 ఎన్ని ఏళ్ళు అవుతుంది? 40 ఏళ్ళు అవుతుంది సార్. ఇంట్లోనే ఉంటారు? ఇంట్లోనే ఉంటున్నాము. ఇప్పుడు పందికొక్కలంతా తోగేసినాయి. సున్నం ఏదన్నా వేపిస్తామని అన్ని ఆడ పెట్టిన సామాన్లు. ఇక పైపులన్నీ ఇరిగిపోయినాయి మొత్తం. వర్షం పడితే నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి. వర్షం పడితే ఎత్తిపోసుకున్నాడు. ఎత్తిపోసుకున్నాడు ఇంకా ఎలకలు, పందికొక్కలు. ఏం పని చేస్తారమ్మా? ఇళ్ళ పని చేసుకుంటారు. 4 పిల్లలు. పెద్ద అమ్మాయికి పోయిన సంవత్సరం పెళ్లి అయింది. ఇంకా 3 ఉన్నారు పెళ్లికి. ఇక ఇక్కడ ఎవరు పిల్లలకు పెళ్లి చేద్దామని పెళ్లి చూడుకుని ఎవరు అడిగినా గుడిసెలు అంటుండ్రు. అందుకని పక్కకు కిరాయి తీసుకొని ఉంటున్నారు. అందుకని ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. చెట్ల వ్యాపారం. మా ఆయనకు కాలు ఇరిగింది, 2 చేతులు ఇరిగినాయి. చేసుకున్నాం. చేసుకుంటే ఎవరు ఏం రెస్పాన్స్ లేదు. మండలం ఆఫీసర్లు వచ్చి కూడా కొలుచుకొని పోయిండ్రు. ఆమె ఎంఆర్ఓ కూడా వచ్చిండే. ఏం లేదు, ఆమె కూడా ఏం చెప్పలేదు. ఏమైతుందో ఏమో, మాకు ఇండ్లు ఇచ్చినా పోతాము, లేదు ఇక్కడ కట్టించినా ఓకే. మాకు ఏంది వర్షం వస్తే ఉంటదా ఇది? అట్లే ఉంటుంది సార్. ఉండదు, కురుస్తుందా? ఇదేనా మొత్తం? బొక్కిట్లు పెట్టుకుంటాము, ఎత్తు పోసుకోవాలా, అట్లన్నీ కష్టపడాలా. ఎట్లా ఉంటున్నారు అమ్మాయి అగ్గిపెట్టెలది సందుకాలలో? ఉండాలా సార్, మళ్ళీ ఏం చేయాలి మేము చెప్పు. ఎంత మంది ఉంటారు ఇంట్లో? మేమా 6 మంది ఉంటాం. 6 మంది ఉంటారు ఇందులో? 6 మంది ఉంటాం. అప్లై చేసుకున్నారా?
అన్ని ఇస్తాం సార్ పైన చూపి అసలు కమ్మల గుడిసెలు అన్ని నల్లగా అయిపోయినాయి. ఇక పొయ్యి వర్షం వస్తే నీళ్లు కురుస్తాయి మొత్తం. అప్లై చేసిరా ఇంతకు ముందు? చేసినాం, అట్లా ఎన్నోసార్లు చేసినాం, ఎన్నోసార్లు మస్తుగా చేసినాం. అయినా కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు అప్లై చేసుకురా 6 పథకాలకి? అన్ని చేసినాం సార్, అప్లై చేసుకున్నాము. మొన్న కూడా చేసి వచ్చినాం, పోయిన నెలలో కూడా చేసి అదే కొత్త ప్రభుత్వం వచ్చాక. మొన్న కూడా పెట్టేసుకున్నాం. ఏం పేరు? అంజమ్మ. ఎంతమంది ఉంటారు మా ఇంట్లో? 2 పాపలు, ఒక కొడుకు బాబు. బాబు. నేను అంతే. మా ఆయన చనిపోయిండు. 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మా పిల్లలు ఆడపిల్లలే పెళ్లిళ్ళు అయినాయి. నిన్న మొన్ననే కొడుకు పెళ్లి అయింది. కొడుకు ఇంట్లోకి రమ్మంటే అందులో చెట్ల వండుకోవాలి అని అంటుండ్రు. మా భర్త చనిపోయిండు. పడుకోనికి స్థలమే ఉండదు. ఎక్కడ వాన ఇట్లా ఎలుకలు దొవుతాయి, ఇట్లా బొక్కల్లో వండుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమ్మాయిల పెళ్లిళ్ళు అయినాయి, అబ్బాయిది మొన్న అయింది. ఇంట్లో వచ్చి ఎట్లా కాపురం చేయాలి, ఎట్లా వండుకోవాలి, ముగ్గురు అని అంటుండ్రు. ముగ్గురు ఎట్లా ఉంటారు అమ్మాయి? అదే కొత్త కోడలు ఏమంటుంది, వస్తుందా ఇంట్లోకి? రావట్లేదు. నేను ఎట్లొచ్చి మీ 3 మంది ఎలా వండుకోవాలి అంటుంది. ఇదే పరిస్థితి. ఇంకా 40 ఏళ్ళు అవుతుంది. వాన కురుస్తూనే ఉంటది ఇంట్లో. కమరాల నుంచి కురుస్తూనే ఉంటది. ఓసారి చాటుగిట్ల వచ్చింది కరెంట్ షాక్ వచ్చిందా? అంతే. ఇంకా మొత్తం ఎక్కడ ఒక్కరిని పెట్టుకొని ఉన్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు కట్టుకున్నాం బాత్రూమ్ పరిస్థితుల్లో వాడుతారా ఇప్పుడు ఈ బాత్రూమ్ లో? వాడుతున్నాం, వాడుకుంటూనే ఉన్నాం. కానీ ఏంటంటే ఒకప్పుడు ఈ సార్లు పూల కొట్టిర్రు 2 సార్లు పక్కన ఉన్న వాళ్ళ డిస్టర్బ్ అవుతుందని పూల కొట్టిన ఉన్నారు. మాకు కట్టెలు తీసుకొని ఎంబడి పడ్డారు. అటు పరిస్థితుల్లో మాకు అవి జరిగినాయి. ఏం కంపెనీ? ఇది బిస్కెట్ కంపెనీ. బిస్కెట్ అంటే ఇది బిస్కెట్ లో వస్తుంది, పైప్ లో అక్కడ అవుతుంది. పక్కన వాష్రూమ్స్ కట్టారు. ఇది మీకోసం మేము కట్టుకున్నాం. బాత్రూమ్ దాంట్లో కలుపుకున్నాం. అది కలుపుకున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు ఏదో వీళ్ళు కంప్లీట్ ఇచ్చేసి మాకు పూల కొట్టిండ్రు. 2 సార్లు పూల కొడితే కూడా అడుక్కొని కాలేలు పట్టుకొని కట్టుకున్నాం. మాకు ఇబ్బంది అవుతుందని రాత్రి కట్టుకున్నాం, కుదర కట్టుకున్నాం. ఆడవాళ్ళకి బాత్రూమ్ లో పోనీక లేదు కదా, దాని ఇంత తిప్పల్లా అడుక్కొని మళ్ళీ వీళ్ళు వస్తే కాలేలు పట్టుకొని మొక్కి పంపించుకున్నాం. ఏదో జాలి చూపించాను. లాస్ట్ 2 సార్లు పూల కొట్టి 3వ సారి జాలి చూపించాను మా మీద. ఎన్నేళ్ళు అయితే నుంచి ఉంటున్నారు? నేను పుట్టగానే మొదలు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నా. 1వ క్లాస్ కూడా ఇక్కడనే చదువుకున్నాను నేను మొత్తం. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. పీజీ చేసిన. ఒక్కసారి ఇక్కడ ఇల్లు చూపి. ఎంతమంది ఉంటుంది ఇంట్లో? నలుగురు ఉంటారు. ఇంత చిన్న ఇంట్లో ఇందులోనే చదువుకున్నాము. చాలా నైట్ పూట ఇబ్బంది ఉండే. ఒక టైంలో కరెంట్ లేకుండే. తర్వాత ఒక ఇంటర్ చదివే టైంలో కరెంట్ వచ్చింది మాకు. అంతకు ముందు ఎప్పుడు రాలే కరెంట్. ఇక తర్వాత వచ్చింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? చదువుకున్న టాక్స్ కన్సల్టెంట్ లో చేస్తున్నాను, సిఏ దగ్గర అసిస్టెంట్ గా. మరి 20 గుడిసెలు ఉన్నారు కదా ఇక్కడ, 20 కుటుంబాలు, అసలు కనీస వసతులు లేకుండా ఉన్నప్పుడు చదువుకున్న మీలాంటి వాళ్ళు మరి వచ్చిన ఇప్పుడు ప్రశ్నిస్తారా ఎవరైనా? అడిగితే ఓట్ల ముందు వచ్చి ఇస్తాం, మేము ఖచ్చితంగా ఇస్తాము, మీకు ఇక్కడనే కట్టిస్తాము ఇల్లు. ప్రతి పార్టీ వాళ్ళు వచ్చినా ఇక్కడనే కట్టిస్తాము, ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడనే కట్టిస్తాం. మాకన్నా వెనకాల వచ్చిన ఇవి అయిపోయిన తర్వాత రావమ్మా ఇండ్లు రావు, మీకు ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే ఉండండి. ఓట్లు అయిపోయినాక ఇక్కడనే ఉండండి, మీరు కట్టిస్తాము. ఇంకా ఇదాలు అప్పుడు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అన్నది ఇస్తాం, మీకే ఇప్పిస్తాం అన్నాడు. 14 తర్వాత 19 వచ్చింది కదా. 19 లో పక్కా మీకు 100% ఇండ్లు శాంక్షన్ చేస్తాం, 100% ఇప్పిస్తాం. ఎక్కడ దగ్గర దమ్మాయిగూడలో ఎన్నో అవుతుంది, కానీ ఎవరు శాంక్షన్ చేయలేదు. వీళ్ళకు కనీసం 20 గుడిసెలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారా ప్రభుత్వాలు? ఇది చూడండి సార్, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు గెలవంగానే మేము ఇప్పించేస్తాం అన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. మీకు ఈసారి ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము, మీకు 100% ఈసారి ఇప్పిస్తాము, ఎక్కడో ఒక దగ్గర మీకు పంపిస్తాము అన్నారు. కానీ ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, వీటికి అప్లికేషన్ పెట్టుకున్నాం. మొన్న వెరిఫికేషన్ 6 పథకాలకు అప్లై చేసాము, అందరూ అన్ని చేసాము. ఇక మొన్న మళ్ళా వెరిఫికేషన్ కు మేము ఎలక్ట్రిసిటీ బిల్లు అవన్నీ కూడా ఇచ్చేసాం మేము వాళ్ళందరూ. కానీ చేసాను, నమ్మకం ఉందా? మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం సార్, అందరికీ అదే కోరుకున్నాం. ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళు ప్రతి పార్టీకి సార్ మాకు ఇండియన్ ఏమి వద్దు, మాకు పైసలు ఇచ్చినప్పుడు మేము వద్దు పైసలు, మాకు ఎన్నికలు మాకు వద్దు, మాకు ఇల్లు ఇస్తే మీ పేరు రుణపడి ఉంటాం సార్ అంటే, సరే అమ్మా చేస్తాం, ప్రతి వాళ్ళు వచ్చి చేస్తాం అన్నారు. కానీ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి మేము వేసినాం ఒకసారి అది, కానీ ఇంతవరకు
ప్రభుత్వం ఇక మాకు ఇల్లు ఇవ్వలేకపోతున్నారు. 20 గుడిసెలే, 20 గుడి ఎక్కువ లేదు. మా తాతలందరూ చనిపోయారు. మా తోటి ఫ్రెండ్స్ కూడా 2-3 హెల్త్ బాగాలేక చనిపోయారు. ఇక్కడనే చనిపోయారు. చాలా బాధ ఉంటది. ఇక ఇప్పుడు కొంతమందికి ఏది దెబ్బ తగిలి కాలు ఇరిగినాయి, వాళ్ళకి వాష్రూమ్ కూడా వస్తలేదు. కొంచెం వెస్టర్న్ బాత్రూమ్ అవన్నీ ఏది కూర్చోలేకపోతున్నారు. కొంచెం ఈ సొంతం ఇల్లు ఉంటే ఏదో ఒకటి ఇంట్లో ఉండి బతకగలుగుతారు కదా. ఈ గుడిసెల్లో వర్షాకాలం వచ్చడానికి కష్టం, ఒకటి బయట అనుకూల, వర్షాకాలం వచ్చిందంటే కష్టం, ఇంకా లోపల ఎదిగిటాం. ఈ కష్టంతోనే ఉంటున్నాం సార్. ఈ ఎండాకాలం అయితే బయట ఇక్కడే పడుతాం. ఇక్కనే నేను ఇక్కడే కూర్చొని చదువుకున్నా, బయట ఇక్కనే డిగ్రీ టైంలో. ఈ టైంలో డిగ్రీ టైంలో ఇక్కడే నైట్ పూట 10 o'clock కూర్చొని 12 దాకా ఇక్కడే చదువుతుంటే. అడగండి, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ప్రశ్నించండి. మనం ఓట్లు వేసిన ప్రభుత్వాలు ఇవి, తప్పకుండా అడగండి. ఈ వీడియోను సీఎం కూడా ట్యాగ్ చేస్తాం. సీఎం ఉంది కదా సార్, బట్టి విక్రమ సార్, అక్కడ ప్రజాపాత్ర అక్కడ కూడా ఇచ్చాం మేము. అక్కడ కూడా వచ్చాం. అక్కడికి లెటర్ కూడా మండల ఆఫీస్ కి వచ్చేసింది. వీళ్ళది ఏందో కనుక్కోండి ఒకసారి అని. మేము మళ్ళా లెటర్ ఇచ్చాము అక్కడికి వెళ్ళి కూడా మేము, సార్ ఇన్ని గుడిసెలు ఇక్కడ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము అని వాళ్ళకు ప్రజా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇచ్చాము. ఈ సార్ ఉన్నాడు కదా సిబిఎం సార్, ఆ సార్ తో సహా వెళ్ళి ఇచ్చాను. ఇక్కడ వచ్చింది మండల ఆఫీస్ కి ఎందుకు ఇచ్చారని ఎంక్వైరీ కూడా చేసి తీసుకోలేదు. కానీ రిప్లై ఇంకా ఏమో చెప్పలేదు వాళ్ళు, మీకు ఎక్కడ ఇల్లు వేరేసి. ఏం పేరు? వెంకటరమణ. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? 30 సంవత్సరాలు అయింది. మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. నాకు 2 పిల్లలు. మొత్తం ఇందులోనే ఉంటారు? ఇందులోనే ఉంటాం. ఏం చేద్దాం, మాకున్నది ఇదే సార్ పరిస్థితి. ఇల్లు మా బస్తీని మర్చిపోయినారు అసలు. ఇప్పటికి 4 పర్యాయాలు 4 ప్రభుత్వాలు వచ్చినాయి. కాంగ్రెస్ 2 సార్లు, తర్వాత టిఆర్ఎస్ 2 సార్లు. ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకుంటే లేరు. వస్తారు, ఓట్లు అడుగుతుంటారు, చేస్తామంటారు, చూస్తామంటారు, చేయరు, పట్టించుకోరు. ఈ మూలకతో వేసారు మమ్మల్ని. కనీసం ఇక్కడన్నా కట్టేంటంటే ఇక్కడ కట్టారు, ఇది రోడ్డు అని చెప్పుకొస్తున్నారు. ఇదేం రోడ్డు? రోడ్డు అంటున్నారు సార్. ఆల్రెడీ ఇక్కడ పక్కన కూడా కొన్ని బస్తీలు కట్టించారు, పాలమూరు బస్తీ అని. అప్పుడు ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు సార్, వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. అన్ని పెట్టుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాం. పెట్టాం సార్. ఇళ్ళతో వర్షం వస్తే ఇంకా అసలు చాలా కష్టం అయిపోతుంది, కారిపోతుంది సార్. చూడండి, మాకు కనపడుతుంది కదా సార్ ఎంత చిన్నగా ఉన్నాయి మా పరిస్థితుల్లో. అడగండి, కొట్లాడండి, మీ వెంట టీటైన్ ఉంటది. సరే సార్. రోడ్డు పైననే స్నానం చేస్తాం. ఇప్పుడు చిన్నప్పుడు స్నానం చేసుకునేటోళ్ళము, ఇప్పుడు పెద్ద అయిన కూడా ఇక్కడనే డైర్మిన్ ఇక్కడనే చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాత్రూమ్ లేక, వాష్రూమ్లు లేక చాలా ఇబ్బంది. ఎవరైనా మనం వాష్రూమ్ లో వెళ్ళినా కూడా ఒకటే కామన్ బాత్రూమ్, ఆ లేడీస్ కి ఒకటి, బాయ్స్ కి ఒకటే ఉంది. రీసెంట్ కట్టినట్టు అవి తర్వాత ఇప్పుడు కొంచెం మొన్న రీసెంట్ గా మళ్ళీ బోర్ వేసిచ్చారు మాకు. ఇక అక్కడైతే వాష్రూమ్ ఏం కట్టలేదు, కొత్త బోర్ వేసిచ్చారు. కానీ స్నానాలు చేసుకోవడానికి మాత్రం ఇక్కడనే ఇది మాకు. చిన్నప్పటి నుంచి ఇక్కడనే, ఈ పెద్ద అయినా కూడా ఇక్కడనే. ఇక కష్టాలతో బతుకుతున్నాం. ఈసారైనా మాకు ఏదైనా కేటాయిస్తే చాలా సంతోషిస్తాం, రుణపడి ఉంటాం. మీరు ఇట్లాంటి మాకు ఛానల్స్ వస్తలే, ఏ ఛానల్స్ వస్తలేవు. నా పేరు రమేష్ కే. రమేష్, రామ్నగర్ డివిజన్ కన్వీనర్ సిపిఎం పార్టీ. ఏంది వీళ్ళ పరిస్థితి? మీరు ప్రజా దర్బార్ కూడా తీసుకుపోయారంట. శ్యామ్ ప్రసాద్ నగర్ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. దీనికి సంబంధించి గతంలో మేము విజయ్ కుమార్ బాధ్యుడిగా ఉంటే నేను అతను కలిసి ఇక్కడ 2 పొదుపు గ్రూపులు కూడా వేసి చాలా వరకు లోన్లు ఇప్పించాము. వీళ్ళందరినీ ఫాలోఅప్ చేసి 58 జీవో కింద అందరితో 20 మందితోని అప్లికేషన్లు కూడా పెట్టించడం జరిగింది. ఆ అప్లికేషన్ల తర్వాత ఎంఆర్ఓని కలిసి దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చి ఎంక్వైరీ కూడా చేయించాము. ఎంక్వైరీ చేయించినాక వాళ్ళు అనేది ఏంటంటే రోడ్డు ఆక్యుపైడ్ లో ఉన్నారు, వీళ్ళకు ఇక్కడ ఇవ్వడం కష్టము అనేది వాళ్ళు చెప్పారు. అది కొత్త గవర్నమెంట్ కు ముందు. దీని తర్వాత ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను కూడా కలవడానికి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తే ఆయన ఏమన్నాడు, ఈ బస్తీ పేరే మాకు తెలియదు, శ్యామ్ ప్రసాద్ నగర్ ఎక్కడ ఉందో తెలియదు అనేది కూడా వాళ్ళతోనే అనడం జరిగింది. అయితే మేము చెప్పాము ఇక్కడ ఉంది అని. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి చూపించాము కూడా, జయసింహన్ తీసుకు. అయితే వీళ్ళ గురించి హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రజా దర్బార్ లో రేవంత్ రెడ్డి కొత్తగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా, దాంట్లో ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి అప్లికేషన్ పెట్టాలనే ఆలోచన మాకున్నది. వీళ్ళని తీసుకెళ్లి అక్కడ అప్లికేషన్ పెట్టి వీళ్ళందరినీ కలిసి పోరాటం చేసి వీళ్ళకి ఇండ్లు వచ్చేంత వరకు పార్టీగా మేము వీళ్ళ వెంటుండి ఇల్లు వచ్చేంత వరకు మేము పోరాటం చేసి వీళ్ళకి ఇల్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సాయంత్రం 6 గంటలకు వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరెవరని అడిగాను. ఏం లేదమ్మా, మేము ఇట్లా పలానా సిపిఎం పార్టీకి వెళ్ళి వచ్చామని చెప్పాం. అంటే వెళ్ళిపోండి, ఎవరు మాకేం చేయరు అని అన్నారు. అందరూ అదే మాట చెప్పారు. లేదమ్మా, మేము పార్టీగా పేదల కోసం నిలబడతాం, ప్రాణాలైనా ఇస్తాం, కొద్దిగా ఆగండి. గతంలో కూడా పొదుపు గ్రూపులు, రూపాయి నెల కనెక్షన్లు ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయి, కానీ కొద్దిగా నమ్మండి అని చెప్పి గట్టిగా మాట్లాడడంతోన
ఓ 3 రోజులు వచ్చిన తర్వాత అప్పుడు ఆత్మవిశ్వాసం కుదిరిన తర్వాత ఐన్యూస్ వాళ్ళది వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా పోరాటాలు చాలా ఏండ్ల నుంచి సిపిఎం పార్టీగా చేస్తున్నాం. ఎంత గల్లీలో ఈడ 2 అడుగులు లేవు, వీళ్ళ ఓట్లు కావాలా కానీ వీళ్ళు ఎవరో తెలియదు అనే పద్ధతిలో ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీలు కూడా ఈ పద్ధతిలో ఈ శ్యామ్ ప్రసాద్ నగర్ను ఒక మురుగు బస్తీగా చూస్తున్నారు. ఖచ్చితంగా మురుగు బస్తీ కాదు, ధనిక బస్తీగా అయ్యేటట్టు సిపిఎం పార్టీగా మేము పోరాటం చేసి ఖచ్చితంగా ఇండ్లు తెస్తామని. ఇది పరిస్థితి. ఇక్కడ ఏ ఇంటిని చూసినా ఏ గుడిసెను చూసినా ఒకటే గోస. అగ్గిపెట్టెల సొంటి గుడిసెలు వర్షం వస్తే ఎత్తిపోసుకుంటున్నారంట. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కోడళ్ళు ఎవరు మేము రాము ఈ గుడిసెలకి, ఎట్లా వండుకోవాలి ఎట్లా బతకాలి అని చెప్పేసి అడుగుతున్నారంట. మరి ఈ ప్రభుత్వం అన్న ముఖ్యంగా రేవంత్ రెడ్డి 6 పథకాల్లో భాగంగా సొంత ఇంటి పథకం, సొంత ఇంటి కళ పేరుతోటి ప్రతి ఒక్క తెలంగాణలో నిరుపేదలకు సొంత ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి ఈ 20 గుడిసెలు ఇయ్యలేని శక్తి లేని ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. అంటే 40 ఏళ్ళు పట్టాలన్నా ఒక 20 గుడిసెలు కడుతందుకు హైదరాబాద్ నడిబొడ్డులో ఏం బతుకులు బతుకుతున్నారు మరి ఇక్కడ. ఇలాంటి బతుకులలో ఇలాంటి దయనీయమైన పరిస్థితులలో జనం కొట్టుమిట్టాడుతుంటే దీన్ని భాగ్యనగరం అని, ప్రపంచంలో అతి పెద్ద నగరం అని చాలా మాట్లాడుతున్నాం. కానీ మనిషి బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు లేని పరిస్థితి హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి శ్యామ్ ప్రసాద్ నగర్ అంట. ఇక్కడ అనేక మంది ఎమ్మెల్యేలు గతంలో అందరు ఎమ్మెల్యేలు వచ్చి ఉండండి, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి కూడా ఉండండి అని చెప్పడం తప్పితే వీళ్ళకి కనీసం గూడు చూపించలేదని వాళ్ళ గోసను ఎలా పోసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వీడియోను మీకు కూడా మేము చేరవేస్తాం. తప్పకుండా 20 గుడిసెలు అనేది మీకు చాలా చిన్న విషయం. వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలని T10 తరఫున కూడా కోరుస్తున్నాం. ప్రజలారా చూసారు కదా, వీళ్ళ బాధలు, గాథలు, గోసలు, గుడిసెలు అన్ని చూసినారు కదా. మరి ఇలాంటి గుడిసెలు హైదరాబాద్ నడిబొడ్డులో ఉండాలన్నా వీళ్ళు అర్హులు కాదా డబుల్ బెడ్రూమ్లకి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రాయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ఒత్తిడి తెచ్చి తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని T10 తరఫున కూడా తప్పకుండా వీళ్ళ వెంట ఉందాం. చూస్తూనే ఉండండి T10. దీనిపైన కామెంట్ కూడా చేయండి.